హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం కొనసాగుతోంది. భూభారతి పోర్టల్ లాంచ్ నేపథ్యంలో కలెక్టర్లకు పలు సూచనలు ఇస్తున్నారు ముఖ్యమంత్రి. సన్నబియ్యం పంపిణీలో అవకతవకలు జరగకుండా చూడాలని ఆదేశాలిచ్చారు సీఎం. రాజీవ్ యువ వికాసం అర్హుల ఎంపికపై కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల అర్హుల ఎంపికపై ప్రభుత్వ ప్రాధాన్యతను కలెక్టర్లకు వివరిస్తున్నారు రేవంత్. ఎండాకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక ప్రజలను అలర్ట్ చేసి వడదెబ్బ తగలకుండా సూచనలు ఇచ్చేలా చూడాలని కలెక్టర్లకు చెప్పారు సీఎం రేవంత్. సమీక్షకు ముందు ఎంసీహెచ్ఆర్డీలో నిర్మాణ పనులతో పాటు కొత్త హెలీప్యాడ్ను పరిశీలించారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం కొనసాగుతోంది. భూభారతి పోర్టల్ లాంచ్ నేపథ్యంలో కలెక్టర్లకు పలు సూచనలు ఇస్తున్నారు ముఖ్యమంత్రి. సన్నబియ్యం పంపిణీలో అవకతవకలు జరగకుండా చూడాలని ఆదేశాలిచ్చారు సీఎం. రాజీవ్ యువ వికాసం అర్హుల ఎంపికపై కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల అర్హుల ఎంపికపై ప్రభుత్వ ప్రాధాన్యతను కలెక్టర్లకు వివరిస్తున్నారు రేవంత్. ఎండాకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రజలను అలర్ట్ చేసి వడదెబ్బ తగలకుండా సూచనలిచ్చేలా చూడాలని కలెక్టర్లకు చెప్పారు సీఎం రేవంత్. సమీక్షకు ముందు ఎంసీహెచ్ఆర్డీలో నిర్మాణ పనులతో పాటు కొత్త హెలీప్యాడ్ను పరిశీలించారు రేవంత్ రెడ్డి. డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, కలెక్టర్లతో సీఎం రేవంత్ మీటింగ్ సంబంధించి అప్డేట్స్ ఏంటి? అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా ఈ కలెక్టర్ల సమావేశానికి హాజరయ్యారు. అయితే ఇందులో ప్రధానంగా ఇవాళ సాయంత్రం ఏదైతే ఈ ధరణికి బదులుగా భూభారతి పోర్టల్ను సీఎం చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. ఇక నుంచి ధరణికి బదులు ఈ రాష్ట్రమంతా కూడా ఈ భూభారతి పోర్టలే అందుబాటులోకి ఉంటుంది. అందులో నుంచే ఈ భూములకు సంబంధించి కొనుగోలు, తర్వాత రిజిస్ట్రేషన్లకు సంబంధించి అమ్మకాలు, ఇవన్నీ కూడా ఈ కొత్తగా అందుబాటులోకి తీసుకురాబోయే ఈ భూభారతి పోర్టల్ ద్వారానే కొనసాగనున్నాయి. కాబట్టి దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఎట్లా ఉన్నది, ఏంటి, ఈ భూభారతిని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజల్లో అవగాహన కల్పించాలంటే ఏం చేయాలి, సో దీని మీద పూర్తి స్థాయిలో జిల్లాల వారీగా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ దిశానిర్దేశం చేయనున్నారు. తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రధాన అంశాలకు సంబంధించిన దాని మీద కలెక్టర్లు ఆయా జిల్లాల వారీగా ఎట్లా ముందుకెళ్ళాలి, సో ఏ అంశాలను ప్రాధాన్యత తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలి, తర్వాత ప్రజల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రయారిటీకి సంబంధించి, పథకాలకు సంబంధించి ఎట్లాంటి అవగాహన కల్పించాలి అనే దాని మీద పలు కీలకమైనటువంటి సూచనలు సీఎం రేవంత్ రెడ్డి చేయనున్నారు. ఇక భూభారతికి సంబంధించి ఇప్పటికే దీని మీద గత 2-3 రోజుల నుంచి కూడా వరుసగా సీఎం రేవంత్ రెడ్డి సమావేశాలు నిర్వహిస్తున్నారు. తర్వాత ఆ శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో, తర్వాత మంత్రులతో ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశంలో కూడా ఈ పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాలి, దీన్ని మండలాల వారీగా అవగాహన కల్పించాలి, ఆ అవగాహన కల్పించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చూపించారుగా, సూచనలు చేశారు. కాబట్టి అందులో భాగంగానే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్లందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఈ అంశాల మీద వాళ్లకు ఎట్లా ముందుకెళ్ళాలి, ఏంటి, మండలాల వారీగా ఎలాంటి సదస్సులు నిర్వహించాలి, ఈ భూభారతికి సంబంధించినటువంటి అంశం మీద పూర్తి స్థాయిలో ఎట్లాంటి అవగాహన కల్పించాలి, గతంలో ధరణి వల్ల ఎట్లాంటి ఇబ్బందులు వచ్చాయి, దాని ప్లేస్లో కొత్తగా తీసుకొస్తున్నటువంటి ఈ భూభారతి వల్ల ఎట్లాంటి ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంటుంది, ఇక ఏమైనా సమస్యలు ఉంటే భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలంటే ఎట్లా చేసుకునే అవకాశం ఉంటుంది, గతంలో ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారు, సో గత ప్రభుత్వ హయాంలో ఈ దరఖాస్తులు ఆయా జిల్లాల వారీగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులకు సంబంధించి, సో వాటన్నింటినీ కూడా ఈ కాంగ్రెస్ హయాంలో కొత్తగా తీసుకొచ్చినటువంటి భూభారతి పోర్టల్ ద్వారా ఎట్లా వాటిని పరిష్కరించబోతున్నారు, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం ఉంటుంది. ఇక ఇవాళ సాయంత్రం ప్రారంభించే ఈ భూభారతి ద్వారా పైలట్ ప్రాజెక్ట్గా ఒక్కొక్క జిల్లా నుంచి ఒక మండలాన్ని తీసుకోబోతున్నారు. కాబట్టి ఆ మండలాలలో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, వాటిని ఎట్లా పరిష్కరించవచ్చు అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకుంటారు. అక్కడ వచ్చే సమస్యలకు సంబంధించి అక్కడ నుంచి ప్రజల అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఎట్లాంటి సలహాలు ఇస్తున్నారు, ఎట్లాంటి సూచనలు ఇస్తున్నారు, ఇంకా దీన్ని మెరుగైనటువంటి పోర్టల్గా తయారు చేయాలంటే ఇంకా అందులో ఏమేమి మార్పులు చేయాలి, ఇట్లా ఓవరాల్గా ఈ అన్ని అంశాల మీద కూడా ఈ పైలట్ ప్రాజెక్టుల ద్వారా చేపట్టిన తర్వాత వాటిని పూర్తి స్థాయిలో ఆ సమస్యలను పరిష్కరించి ఇక జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పూర్తి స్థాయిలో భూభారతి పోర్టల్ను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దానికి సంబంధించి ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, ఎట్లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది, ఆ సమస్యలను
ఎట్లా పరిష్కరించుకొని ముందుకెళ్ళాలి, జిల్లా స్థాయిలో కలెక్టర్ల బాధ్యత ఏంటి, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కలెక్టర్లకు కీలకమైన సూచనలు చేయనున్నారు. వీటితో పాటు ఈ మధ్య కాలంలోనే రేషన్ బియ్యంకు సంబంధించి రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం ప్రభుత్వం అందిస్తుంది. ఇది ఎక్కడ కూడా ఇప్పటివరకు అమలు కాలేదు, రాష్ట్రంలోనే తొలిసారిగా అమలు చేస్తూ ఉన్నారు. మరి ఇది ఎట్లాంటి అవకతవకలకు పాల్పడకుండా, ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా, తర్వాత బ్లాక్ మార్కెట్ అనేది ఎక్కడ కూడా లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లకు ఉంటుంది. కాబట్టి ఆ కలెక్టర్లు కూడా ఈ సన్న బియ్య పంపిణీకి సంబంధించిన దాంట్లో ఎట్లా ముందుకెళ్ళాలి, ఏంటి, ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పించాలి, ఇట్లా జిల్లాల వారీగా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇట్లా ఓవరాల్గా ఈ అంశాల మీద కూడా కలెక్టర్లకు మరికొన్ని సలహాలు కానీ సూచనలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇక ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయాలు వస్తున్నాయి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, సో అందులో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, నిజమైనటువంటి అర్హులకే అందిస్తున్నామా, ఇంకా అందులో ఏమైనా తప్పులు ఉన్నాయా, అట్లా ఒకవేళ తప్పులు ఉంటే వాటిని ఎట్లా సవరించుకునే అవకాశం ఉంటుంది, వాటిని ఎట్లా సవరించుకోవాలి, ఎట్లా ముందుకెళ్ళాలి, సో ఇట్లా ఓవరాల్గా ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలకు సంబంధించి వాటితో పాటు ఇవాళ ప్రారంభించే ఈ భూభారతికి సంబంధించి ఈ మధ్యకాలంలో ప్రారంభించిన సన్నబియ్యంకు సంబంధించిన పంపిణీ కార్యక్రమంకి సంబంధించి వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్తుంది, ప్రజల్లోకి వీటిని ఎట్లా తీసుకెళ్ళాలి, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ కలెక్టర్ల సమావేశంలో సూచనలు చేసే అవకాశం ఉంటుంది. ఇక వీటితో పాటు ఈ ఎండాకాలంకు సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఎక్కడెక్కడ ఈ నీటి కొరత వచ్చే అవకాశం ఉంటుంది, అట్లా ముందస్తు జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి, ఇప్పటివరకు తీసుకున్నట్టు జాగ్రత్తలు ఏంటి, ఇంకా మెరుగైనటువంటి ఈ సమస్యలకు సంబంధించి మెరుగైన జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇంకా ఏం చేయాలి, ఇట్లా ఓవరాల్గా కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకొని ప్రభుత్వం ఏం చేయాలి, ఎట్లా ముందుకెళ్ళాలి, ఈ సమ్మర్లో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే దాని మీద కూడా కలెక్టర్లకు ఇవల్ల జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో దిశానిర్దేశం చేసే అవకాశం అయితే ఉంటుంది. సూర్య.